ఉపాధి హామీని పునరుద్ధరించండి. అనంతపురంలో సిపిఐ ఆధ్వర్యంలో పాదయాత్ర మద్దతు తెలిపిన సిపిఎం కాంగ్రెస్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా పునరుద్ధరించాలని సిపిఐ సిపిఎం కాంగ్రెస్ డిమాండ్ చేశాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అది ఎంతో మంది కోట్లాది మంది పేదలకు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది. పనులు లేవు, పనులు కల్పించాలి, పని అనేది హక్కు అనే లక్ష్యంతో అది ఆ రోజు తీసుకురావడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఏ మహాత్మా గాంధీని ఏ మతోన్మాదులు చంపారో ఆ మతోన్మాదులు ప్రాతినిధ్యం వహించేటువంటి పెద్ద మనిషి ఇప్పుడు అధికారంలో ఉండి ఆయన మరోసారి ఆయన చనిపోయిన తర్వాత మళ్ళా చంపేసేది. ఇప్పుడు ఆ పథకాన్ని చంపేసి వివి రామ్జీ అనేది కేవలం 90-60% కాదు, అసలు మొత్తం కేంద్రమై చేతులు దురుపుకొని రాష్ట్రం దాన్ని అమలు జరిపితే ఆ 60% వాళ్ళు ఇస్తారు. ముందు పెట్టుబడి పెట్టి అమలు చేయాలి, ఆ తర్వాత వాళ్ళు నిధులు ఇస్తారు. అంటే అమలు జరిగేదే లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 2,500 కోట్లు అదనపు భారం పడుతుంది, అది ఇవ్వండి మీరు, మేము దీన్ని అమలు జరుగుతామని నేను మళ్ళీ వాళ్ళని అడుగుతున్నాడు. ఈ 2,500 కోట్లు వాళ్ళు ఇవ్వమని అడిగే బదులు అసలు ఆ చట్టాన్ని వ్యతిరేకించి మీరు పాత చట్టాన్ని కొనసాగించండి అని అనొచ్చు కదా. అందుకని కేంద్ర తెలుగుదేశం కూడా అందులో భాగస్వామి, దాన్ని ఎత్తేయటంలో. అందువల్ల ఈ చట్టాన్ని ఎత్తేయటం అనేది గ్రామీణ ప్రజల హక్కులను హరించడం, పేదవాళ్ళ పెంచడం. అందుకనే ఈ చట్టాన్ని పునరుద్ధరించాలి. మహాత్మా గాంధీ చట్టాన్ని, ఇది ఒక హక్కు, ఇది చట్టం, ఇది ఏదో పథకం కాదు. ఏదన్నా వృద్ధాప్య పెన్షన్ లాంటి పథకం కాదు. అటు ఇటు మార్పులు చేర్పులు చేసుకోవడానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే 125 రోజులకు పెంచాం, 10 దినాలు, ఇదే మా బహుమతి అంటున్నారు. 100ని 120 చేయడానికి చట్టం మొత్తం ఎత్తేయాల్సిన అవసరం లే. ఆ చట్టంలో చిన్న సవరణ 100 కొట్టేసి 120 చేసి సరిపోయి ఉండేది కదా. అదే అయితే వాళ్ళ గొప్పతనం అదే అనుకుంటే 100 125 కాదు 200 చేయమనండి. 125 ఎందుకు అందరూ అడుగుతున్నాం కదా. అందుకని అది కాదు అసలు ఉద్దేశం, దీన్ని ఎత్తేయాలి, కిల్ చేయాలి. ఎందుకనంటే ఈ రోజు పెద్ద పెద్ద కార్పొరేట్లకి గ్రామీణ ప్రాంతాల నుంచి వలస కార్మికులు రావటం లేదు. ఈ రోజు వాళ్ళకి చౌక కార్మికులు కావాలి. తక్కువ కార్మికులు చౌకగా వస్తే చైనా లాంటిది, అమెరికా లాంటి దేశంతో పోటీలు పడి ప్రపంచ మార్కెట్ లో వీళ్ళ సరుకులు అమ్ముకోవాలంటే మనకి వాళ్ళ చౌకైనటువంటి కార్మికులు గ్రామాల నుంచి రావాలి. అందుకని చౌక శ్రమని కొల్లగొట్టడానికి, వలసలు ప్రోత్సహించడానికి, పేదవాళ్ళని బలిపస్తులు చేయడానికి చట్టాన్ని ఎత్తేసారు. అందువల్ల దీని పునరుద్ధరణ కోసం ఈరోజు సిపిఐ సాగిస్తున్నటువంటి 3 రోజుల పాదయాత్రకి మేము సిపిఎం తరఫున సంపూర్ణ సంఘీభావం తెలియజేస్తున్నాం. ఈ పాదయాత్ర జయప్రదం కావాలని ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి మన రాష్ట్ర అసెంబ్లీ దీని మీద ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. మీకు మా వార్తలు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం R9 టీవీ ఛానల్ ని చూస్తూ ఉండండి.